దేవుడు నిన్ను సృజించడానికి, నిన్ను రూపించడానికి. అయ్యా, ఈ రోగం ఇంకా తగ్గదు, నా జీవితం ఇంతే అని బిడ్డలు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఉదయకాలం లేచినది మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా దేవుడు మనల్ని కాపాడి రక్షించి భద్రపరిచారు కదండి. అందును బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ యొక్క ప్రాంతాలకు మీరు క్షేమంగా చేర్చబడ్డారు కదా, మీరు కుటుంబంతో ఆనందిస్తున్నారు కదా. ఇటువంటి ధన్యత లేక ఎంతో మంది కూడా దుఃఖిస్తున్నారండి. వారికి కొన్ని ఇబ్బందులు ఎదురై, వారి జీవితాల్లో కొన్ని సమస్యలు ఎదురై ఈ రాత్రిన వారు మనం ఉన్నట్లు ఆనందంగా సంతోషంగా లేరు. కానీ దేవుడు ఆయన యొక్క కృప, ఆయన యొక్క కాపుదల నిత్యం మనపై ఉంచారు కనుక మనల్ని కాపాడారు, ప్రయాణాల్లో కాపాడారు, పనుల్లో రక్షించారు, జ్ఞానం ఇచ్చి నడిపించారు. ప్రతిదీ కూడా ఆయన ఇచ్చినటువంటి కృపేనండి. ఆయన కృప లేకపోయి ఉంటే నశించిపోతాం కదా. ఆలస్యం చేయకుండా వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఈ యొక్క గ్రంథాలు మీరు తెరిచినట్లయితే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 9వ వచనము, ఐజియా చాప్టర్ 45 వర్స్ 9. దాంట్లో సెకండ్ పార్ట్లో మనం చూస్తే వాక్యం ఇలా సెలవిస్తుంది, జిగట మన్ను దాని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? డస్ ద క్లే సే టు ద పాటర్, వాట్ ఆర్ యు మేకింగ్? మనం ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ జిగట మన్ను అంటే ఎవరంటే మనమేనండి. మనం మట్టి వంటి వారము అని చాలా సందర్భాల్లో బైబిల్లో రాయబడి ఉంది. అయితే ఈ జిగట మన్ను తయారు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? కుమ్మరి. కుమ్మరి అంటే దేవుడు. దేవుణ్ణి ప్రశ్నించేంత వారమా మనం అని భక్తుడు అంటున్నాడు. నిజమే కదండి, మనం దేవుణ్ణి ప్రశ్నించేవారమా? దానికి ఎగ్జాంపుల్గా జిగట మన్నుని, ఆ కుమ్మరి వాణిని చూపిస్తూ ఆ భక్తుడు మనకి తెలియజేయడానికి ఆయన యొక్క ఆవశ్యకత, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన మన జీవితంలో చేస్తున్నటువంటి క్రియలేంటో తెలియజేయడానికి మనకి ఒక అలంకారప్రాయంగా వీటిని రాసినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. కుమ్మరి కుండలు తయారు చేస్తూ ఉన్నాడు. కొన్ని కుండలేమో ఒక రకంగా, మరి కొన్ని కుండలేమో ఒక డిజైన్తోని, మరి ఒక కుండలేమో మరొక షేప్తోని తయారు చేస్తుంటే ఒక కుండ వచ్చి అడిగిందంట, నన్నెందుకు ఆ కుండలాగా చేయలేదు, నన్నెందుకు ఈ కుండలాగా చేయలే, నా పైన ఎందుకు డిజైన్లు పెట్టలే అని అన్నదట. ఎలా ఉంటుందండి? కుమ్మరికి తెలుసు కదా దేన్ని ఎందుకు తయారు చేయాలో, ఎక్కడ పెట్టడానికి, ఎక్కడ ఉంచడానికి దాన్ని తయారు చేయాలో కుమ్మరికి బాగా తెలుసు. అట్లని కుమ్మరితో గొడవ పెట్టుకుంది అనుకోండి, ఏం చేస్తాడు? ఇసిరి కొడితే పెంకులు మొత్తం చల్లా చెదురైపోతాయి. అప్పటిదాకా ఉన్న కొండ కూడా కనపడదు, ఉన్న రూపం కూడా పోయిద్ది. అదే మనకి ఈరోజు భక్తుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇశ్రాయేలీలంట దేవుని మీద సనుగుతూ, మర్మరింగ్ చేస్తూ, దేవుడు మాకేమి ఇవ్వట్లేదండి, మేము అరణ్యంలో కష్టపడిపోతుంటే ఆహారం ఇవ్వట్లే, చికెన్ ఇవ్వట్లే, మటన్ ఇవ్వట్లే, తినడానికి దోసకాయలు ఇవ్వట్లే అని మర్మర్ చేస్తున్నారట, అంటే సనుగుతున్నారట. అయితే భక్తుడు అంటున్నాడు, అక్కడ వాక్యంలో సెలవిస్తుంది ఏంటంటే వారు సనిగి ఏమయ్యారట? సంహారకుని చేత నశించబడ్డారు. హల్లెలూయా. దేవుణ్ణి మనం క్వశ్చన్ చేసేవారం కాదు, దేవుణ్ణి మనం ప్రశ్నించేవారం కాదు. మనలో కూడా చాలా మంది ఏమంటారు, మమ్మల్ని ఎందుకో దేవుడు ఈ పేదరికంలో పుట్టించాడు, కోట్లు ఉన్న వారింట్లో పుట్టిస్తే బాగుండును కదా, కోట్లు ధనికుల ఇంట్లో పుట్టిస్తే మాకు ఈ కష్టాలు ఉండకపోయేది కదా, మమ్మల్ని ఎందుకో ఈ ఇంట్లోనే పుట్టించాడు, మా అమ్మ నానేమి ఎట్లే, మేము అడిగిన సైకిల్ కొనియట్లే, మేము అడిగిన కారు కొనియట్లే, మేము అడిగిన బైక్ కొనియట్లే. దేవుడిదే అండి అంత తప్పు, దేవుడిదే అని నిందేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుడు నిన్ను సృజించడానికి, నిన్ను రూపించడానికి ఒక కారణం ఉంది, ఒక సందర్భం ఉంటుంది. ఆయన పర్పస్ వేరు, నీ పర్పస్ వేరు. ఆయన ఎందుకు సృజించాడో అడిగేంత వ్యక్తివి నువ్వు కాదు, మనం కాదు. వి కాంట్ క్వశ్చన్ టు ద గాడ్. దేవుణ్ణి మనం క్వశ్చన్ చేయకూడదు. ప్రభు నీ చిత్తం ఏదైతే ఉందో అది నా జీవితంలో జరిగించు అని మాత్రమే మనం చెప్పాలి. కానీ ఎందుకు ఇట్లా చేసావు,
ఎందుకు నాకు కారు ఇవ్వలే, ఎందుకు మంచి ఉద్యోగం ఇవ్వలే, ఎందుకు నాకు అది ఇవ్వలే, ఎందుకు నాకు ఇది ఇవ్వలే అని సనిగే వారంగా ఉండొద్దు. మనం అసలు క్వశ్చన్ చేసే వారమే కాదట. మంటి వంటి మనల్ని తీసుకుని దేవుడు ఒక రూపాన్ని చేసి మనలో ఆ జీవవాయువుని ఊది మనకేం చేశాడు? ఆయన జీవించే వ్యక్తిగా మనల్ని మార్చాడు కదండి. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనం, ప్రభువా ఎందుకయ్యా ఇట్లా చేసినావు, ఎందుకయ్యా నా జీవితం పాడు చేసినావు, ఎందుకయ్యా ఈ వ్యక్తినిచ్చి నన్ను కట్టబెట్టినావు, రోజు తాగొచ్చు కొడుతున్నాడు. డు నాట్ కంప్లైంట్. వాట్ గాడ్ టుడే సెయింగ్, కంప్లైంట్ చేయకండి, ప్రైజ్ చేయండి. థ్యాంక్ యూ లార్డ్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. రోజున కాళ్ళు లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు కాళ్ళు ఉంటే బాగుండు కదా అనుకుంటారు. సైకిల్ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు సైకిల్ ఉంటే బాగుండును కదా అనుకుంటారు. బైక్ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు బైక్ ఉంటే బాగుండును కదా అనుకుంటారు. మనిషి యొక్క ఆశకి హద్దు లేదు. మనిషి ఒక దాని మీద స్థిరంగా ఉండే వ్యక్తి కాదు. ఈరోజు నీకు 10,000 కోట్లున్నా ఇంకో 10,000 ఎందుకు లేవు అని బాధపడితే మనుషులం మనం. ఈరోజు మంచి జాబ్ నీకున్నా ఇంకొంచెం మంచి పోస్ట్ వస్తే బాగుండు కదా అనే ఆలోచన కలిగిన మనుషులం మనం. సో వాట్ యూ హ్యావ్ టుడే, ఏదైతే నీకు ఈరోజు ఉన్నదో దాన్ని బట్టి సంతోషించు, దాన్ని బట్టి ఆనందించు. దేవుణ్ణి క్వశ్చన్ చేసే వ్యక్తిగా మనం ఉండకూడదు. దేవుణ్ణి పైన సనిగే వ్యక్తిగా మనం అస్సలే ఉండకూడదు. యోసేపు విషయంలో చూసుకుంటే, యోసేపు తన అన్నదమ్ముళ్ళు గుంటలో పడవేసిన దగ్గర నుంచి ఆ యొక్క ఐగుప్తుకు ఒక మంత్రిగా అయ్యేంత వరకు కూడా మధ్యలో ఎన్నో శ్రమలు అనుభవించాడు కదండి. అయితే యోసేపు మధ్యలో దేవుణ్ణి ఎప్పుడైనా ప్రశ్నించాడా? ఎందుకు ప్రభువా నన్ను ఈ గుంటలో పడేశావు, ఎందుకయ్యా ఈ ఖైదీగా నన్ను చేశావు, ఎందుకయ్యా లేనిపోని అవమానాలు నిందలు నా పైన వేసావు అని రోజున ప్రశ్నించాడా? లేదు కదా. ఎప్పుడు కూడా యోసేపు దేవుణ్ణి క్వశ్చన్ చేసినట్లుగా కానీ, నిందించినట్లుగా కానీ, యోసేపు దేవుణ్ణి అవమానపరిచినట్లుగా కానీ లేదు. దేవుడు ఏదో ఒక ప్రణాళిక యోసేపు జీవితంలో కలిగి ఉన్నాడనే ఆలోచన యోసేపుకు ఉన్నది. ఈరోజు నీకు కూడా అటువంటి ఆలోచన ఉండాలా? దేవుడు ఏదో కార్యం, ఏదో అద్భుతం నా ద్వారా జరిగిస్తున్నాడు, నేను ఒక సపరేట్ పర్సన్ని, నన్ను ఇలా తయారు చేశాడంటే, నన్ను ఈ ఇంట్లో పుట్టించాడంటే, నన్ను ఈ ప్రాంతంలో ఉంచాడంటే, నన్ను ఈ గృహంలో ఉంచాడంటే, నన్ను ఈ చదవమన్నాడు అంటే, నన్ను ఈ జాబు చేయమంటున్నాడు అంటే, నన్ను ఈ పని చేయమంటున్నాడు అంటే, నువ్వు గుర్తించాల్సింది ఏంటి అంటే దేవునికి ఏదో ప్రణాళిక ఉంది అని అర్థం. సో మనం విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా ఉన్న మనం ఏ రోజు కూడా దేవుణ్ణి ప్రశ్నించే వ్యక్తులుగా, ఆయన్ని నిందించే వ్యక్తులుగా, ఆయన నామాన్ని అవమానపరిచే వ్యక్తులుగా ఉండకూడదు. లార్డ్ యువర్ విల్, నీ చిత్తం నాయన, మీ చిత్తం జరిగించండి అనే వ్యక్తులుగా ఉంటే ఆయన చిత్తం ఏందో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. దేవుని చిత్తం ఎప్పుడు కూడా చెడ్డగా ఉండదండి. దేవుని చిత్తం ఎప్పుడు మంచిగానే ఉంటది, మనకి అభివృద్ధిని కలగజేసేదిగా, మన జీవితాలు మార్చేదిగా ఉంటది. కనుక మనమందరం కూడా దేవుణ్ణి ప్రశ్నించే వారంగా కాకుండా దేవుణ్ణి గణపరిచేవారిగా ఉందాం. ఈ మాటలు దేవుడు దీవించింది గాక. మీకోసం ప్రార్థించడం జరుగుతుంది. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియజేయండి. మేము అనుదినం మీకోసం ప్రార్థిస్తున్నాము, మీ క్షేమం గురించి ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి ఆ దేవుని యొక్క మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మరి మనము ఏ విషయంలో కూడా దేవుణ్ణి ప్రశ్నించే వారముగా ఉండొద్దు. ఆయన యొక్క చేతి పనివారమైనటువంటి మన పైన దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. మనకి దేవుడు ఏది ఇచ్చినా దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలని మరి వాక్యాన్ని విన్నాం. ఆ విన్న వాక్యము మన హృదయములో ఫలించేలాగున మరి ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మమ్మల్ని రూపించిన దేవుడవు, మమ్మల్ని సృష్టించిన దేవుడవు ప్రభువా. అవునయ్యా, మీ యొక్క చేతి పని అయినటువంటి మేము మిమ్మల్ని ఏ విషయంలో ప్రశ్నించడానికి లేదని అయ్యా, మీరు ఏదైతే మా జీవితంలో మాకు ఇచ్చారో ప్రభువా, దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించే వారముగా ఉండాలని, మిమ్మల్ని ఘనపరిచే వారముగా ఉండాలని, మిమ్మల్ని కీర్తించే వారముగా మేము ఉండాలని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని
ధైర్యపరిచారు, బలపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అవును దేవా, ఈ రోజున తండ్రి మేము ఇలా ఉన్నామంటే, సజీవంగా జీవిస్తున్నామంటే అయ్యా మీ యొక్క కృపనేనయ్యా. ఈ రోజున మేము ఇలా బ్రతుకుతున్నామంటే మీ దయ వల్లనే తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిన అయ్యా చేరి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి నా తండ్రి. అయ్యా వారు ఏ బాధతో ఉన్నారో, ఏ హృదయ వేదనతో ఉన్నారో, ఎటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారో ప్రభా, అయ్యా వారికి ఉన్న దుఃఖమును, వారికి ఉన్న హృదయ వేదనను, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచనను, ఆ వేదన అంతటిని కూడా తీసివేయండి ప్రభా. దేని నిమిత్తము దుఃఖిస్తున్నారో సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా, దేని నిమిత్తం హృదయ వేదన చెందుతున్నారో సమస్తమును తండ్రి ఎరిగిన వాడవయ్యా. వారిలో ఉన్నటువంటి ఆ కలవరము, వారిలో ఉన్న భయాందోళన, వారిలో ఉన్నటువంటి తండ్రి ఆ తండ్రి గలిబిలి అంతటిని తీసివేయండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని బట్టి ప్రార్థిస్తుండగా గొప్ప కార్యము బిడ్డల జీవితంలో జరిగించండి, సమాధానపరచండి, శాంతిని దయచేయండి ప్రభా. మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. మరి ఎందరైతే బిడ్డలు ఎటువంటి అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రభా, వారిని బట్టి మొరపెడుతున్నామయ్యా. అనారోగ్యముతో అయ్యా మరి తండ్రి మంచాన పడినటువంటి బిడ్డలు మీరు లేవనెత్తండి నా ప్రభువా. అయ్యా ఈ రోగం ఇంకా తగ్గదు, నా జీవితం ఇంతే అని బిడ్డలు తండ్రి అయ్యా కృషించిపోకుండా, మరి తండ్రి కృంగిపోకుండా వారిని ధైర్యపరచండి అయ్యా. ఏ రోగము నన్నేం చేయదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. కాళ్ళ నొప్పులతో బాధపడేవారు అయ్యా, మరి తండ్రి బాడీ పెయిన్స్ తో బాధపడేవారు, థైరాయిడ్ తో బాధపడేవారు, అదే విధంగా నా ప్రభా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు, మరి తండ్రి స్టమక్ పెయిన్ తో బాధపడేవారు, మరి క్యాన్సర్ తో బాధపడేవారు, కిడ్నీ సమస్యతో బాధపడేవారు, హార్ట్ ప్రాబ్లం తో బాధపడేవారు, అదే విధంగా నా తండ్రి అయ్యా హెచ్ఐవితో బాధపడేవారు, దీర్ఘకాలిక రోగాలతో తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఉన్నారో నా ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. యెహోవా రాఫావైన దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, నేనే నిన్ను స్వస్థపరుస్తానంటున్న దేవుడవు ప్రభా. బిడ్డలకున్న అనారోగ్య సమస్యలన్నిటినీ ఈ సమయములో మొరపెడుతుండగా యేసు నామములో బంధించండి ప్రభా. ప్రతి అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయ్యా మీరే వారిని బలపరచండి, మీరే వారిని ధైర్యపరచండి, మీ యొక్క సహాయము వారికి దయచేయండి నా తండ్రి. మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి, ఆర్థిక సమస్యల నుండి లేవనెత్తండి, అప్పుల భారాల నుండి విడుదలను దయచేయండి, అప్పు తీర్చుకునే బిడ్డలుగా వారికి తండ్రి ధైర్యాన్ని ప్రసాదించండి. పిరికితనముగా వారు ఆలోచించుటకు వీల్లేదు ప్రభా. ఎంత అప్పైనా నా యేసయ్య నాకు సహాయము చేస్తాడు, యేసు నామములో నాకున్న అప్పు తీర్చబడుతుందని అయ్యా మరి ధైర్యంగా బిడ్డలు ఉండునట్లుగా కృప చూపించండి నా దేవా. ఈ రోజున నా తండ్రి వివాహాల నిమిత్తము దిగులు చెందుతున్న బిడ్డలు ఉన్నారు అయ్యా, మీరే తండ్రి వారి వివాహము ఘనముగా జరిగించులాగున సహాయము దయచేయండి, సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నా ప్రభ ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నా ప్రభ. అయ్యా మరి తండ్రి ఈ ఉదయకాలము నుంచి ఇంటర్వ్యూలకు వెళ్ళారేమో అయ్యా, మరి తండ్రి వారికి తెలిసిన వారినల్లా సంప్రదించారేమో ప్రభా. ఏ ఉద్యోగము లేక ఈ రోజున దిగులుతో ఉన్నారేమో తండ్రి, మీరే వారిని ధైర్యపరచండి. వారు పోగొట్టుకున్న దానికంటే తండ్రి అత్యధికముగా ఇచ్చే దేవుడో ప్రభా. అవునయ్యా, బిడ్డలపై మీ పైన నమ్మకం ఉంచి ప్రార్థిస్తుండగా ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అదే విధంగా ఎందరైతే ఈ సమయంలో నా ప్రభువా అయ్యా నిద్ర పట్టక ఎందరైతే ఈ రోజున ఉన్నారో నా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో దిగులు చెందుతున్నారో నా తండ్రి, మంచి నిద్రను, సుఖవంతమైన నిద్రను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందునని దావీదు భక్తుడు అంటున్నాడు. నేను ఒంటరిగా ఉండినను నన్ను సురక్షితంగా నివసింపజేయవాడవు నీవే అంటున్నాడు తండ్రి. అట్టి విధంగా ప్రతి బిడ్డకు తండ్రి అయ్యా మీ యందు విశ్వాసం, మీ యందు నమ్మకము కలుగునట్లుగా సహాయం దయచేయండి. మంచి నిద్రను దయచేయండి నా ప్రభా. ఉదయమునే మిమ్మల్ని స్తుతించే మనసును వారికి దయచేయండి, మిమ్మల్ని ఘనపరిచే మనసు వారికి దయచేయండి. అదే విధంగా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో, మరి నైట్ డ్యూటీలకు వెళ్తున్నారో, మరి తండ్రి అక్కడ కూడా వారిని మీరు కాచి కాపాడండి. మీ సన్నిధిని వారితో ఉంచండి నా ప్రభ. దేన్ని బట్టి దిగులు చెందొద్దు, దేన్ని బట్టి అయ్యా వారు కలత చెందకుండా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి తండ్రి. అయ్యా యోబు చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేసిన దేవుడు, బిడ్డల గృహముల చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి.
ఈ రాత్రికాల సమయంలో బిడ్డలకున్న కలవరము, బిడ్డలకున్న భయాందోళన, రేపటిని గూర్చినటువంటి అయా దుఃఖము బిడ్డలకు ఉందో నా ప్రభ, వాటిని అంతటిని తొలగించండి ప్రభ, తీసివేయండి అయా. మరి రాత్రి ఏడుపు వచ్చినను ఉదయమునే తండ్రి సంతోషిస్తారంటున్నావు తండ్రి. అవును నా దేవా, మీరే సహాయం చేయండి. మీ యొక్క కృప ప్రతి బిడ్డ పైన ఉంచండి, మీ కనికరము ప్రతి బిడ్డ పైన ఉంచండి. మీరే బిడ్డలకు తోడుగా ఉండండి, మీ సన్నిధిని వారితో ఉంచండి ప్రభ. దేన్ని బట్టి చింతించక ప్రతి విషయంలో అయా కృతజ్ఞత పూర్వకముగా వారి యొక్క విన్నపములు మీకు తెలియజేయడం అంటున్నావు తండ్రి. అయా మా యొక్క విన్నపములు, మాకున్నటువంటి సమస్యలు మీ పాద సన్నిధిన పెడుతుండగా ప్రభ, అద్భుతమైన కార్యము బిడ్డల జీవితంలో జరిగించండి. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని కలగజేయండి అయా. మరి తండ్రి ఆ ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు అన్నిటినీ మీ పైన వేసి ప్రభ, మరి తండ్రి బిడ్డలకున్న ఆందోళనన్నిటినీ అయా మీ పాద సన్నిధిన పెడుతుండగా తండ్రి అద్భుతమైన విడుదలను దయచేయండి నా ప్రభు. అదే విధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. ఒంటరిగా ఉన్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి అయా. మరి తండ్రి నిన్ను విడవను, నిన్ను ఎంత మాత్రమును ఎడబాయనంటున్న తండ్రి సహాయము దయచేయండి ప్రభ. అయా వారిని ఆశీర్వాదకరముగా మీరే మార్చినందుకు స్తోత్రాలు ప్రభ. ఆ ఆశీర్వాదము నిరంతరము వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటూ ఈ రాత్రికాల సమయంలో బిడ్డలకున్నటువంటి ఎటువంటి శోధన నుండైనా, ఎటువంటి శత్రు భయం నుండైనా తండ్రి అయా మీరే తండ్రి వారికి అయా కాపుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, ఏ అపాయము రాకుండా, ఏ తెగులు వారి గుడారము సమీపించకుండా మీ యొక్క సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటూ, దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న అక్కర్లన్నింటినీ తీర్చండి. మా యొక్క అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మా భారతదేశమును తండ్రి మీ యొక్క కటాక్షముతో ఉంచండి. మీ యొక్క కనికరము మా భారతదేశం పైన ఉండులాగిన సహాయము దయచేయండి. అధికారులందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు కూడా రక్షణను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. కుటుంబాల రక్షణ నిమిత్తము బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటినంతటిని తుడిచివేసి సంతోషంగా మార్చమని, ఆ కుటుంబం అంతా రక్షింపబడిన కుటుంబముగా, ఆ కుటుంబం అంతా మిమ్మల్ని సేవించే కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని మీరు నిలవబెట్టుకోమని, నిత్య నరకాగ్ని నుంచి తప్పించమని, నిత్య జీవాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి మీ యొక్క సమస్యల నిమిత్తం కూడా మేము ప్రార్థించడం జరుగుతుంది. అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.